వాస్తవం ఏమిటంటే అధ్యక్ష, రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. చివరికి రైతుకు మిగిలింది ఒడువని దుఃఖం, తీరని అప్పు. అధ్యక్ష, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితినే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి, రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది. రుణమాఫీ అయ్యింది 20,514. రుణమాఫీ కానటువంటి రైతులు 22,849. అంటే అయింది తక్కువ, కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ. ఇందులో అధ్యక్ష 2 లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య 10,212 ఉండడం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 2 లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో 10,212 మంది ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యేపోయిందని చెప్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష 2 లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి, పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి, మీకు కూడా 2 లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష, నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక 2-3 పేర్లు చెప్తా, చాలా ఉన్నాయి. కానీ గుర్రాలగొంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మిత్తితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ ఖుస్రో 2,06,000 అప్పుంటే మిత్తితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష.